శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 12 బుధవారం సింహరాశిలో సాధారణంగా నక్షత్రాల ప్రభావం మక్కా నక్షత్రం, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో ఉంటుంది. రేపటి రోజున బుధవారం నాడు అమావాస్య తిథి ఉండడం వల్ల ఆశ్లేష నక్షత్రం ప్రభావం కొంత అయితే ఉంటుందండి. ఇక నక్షత్ర ప్రభావాల విషయానికి వస్తే మక్కా నక్షత్రంలోని వారికి గౌరవం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పుబ్బా నక్షత్రంలోని వారికి సృజనాత్మక ఆలోచనలు మరియు కుటుంబ సంతోషం పెరుగుతుంది. ఉత్తర ఫాల్గుని 1వ పాదంలోని వారికి బాధ్యతలు పెరిగినా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యగ్రహ బలం వల్ల సింహరాశి వారికి అధిపతి అయిన సూర్యుని అనుగ్రహంతో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. గురుగ్రహ ప్రభావం వల్ల జ్ఞానం, మంచి నిర్ణయాలకు సహకరిస్తుంది. బుధగ్రహ ప్రభావం వల్ల మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. శని యొక్క ప్రభావం వల్ల ఓర్పుతో పనిచేస్తే ఆలస్యమైన పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇక రేపటి రోజున సూర్యభగవానుడు మరియు శ్రీ శివుని ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. శివునికి బిల్వపత్రాలతో పూజ చేయడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఆదిత్య హృదయం లేదా సూర్య స్తోత్రం చదవండి. పేదలకు ఆహారం లేదా వస్త్రదానం చేయండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. కోపాన్ని తగ్గించుకోవడం రేపటి రోజైతే మీకు ఒక ముఖ్యమైన పరిహారంగా చెప్పుకోవచ్చండి. ఇక సింహరాశి వారి యొక్క అదృష్ట రంగు నారింజ రంగు మరియు అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి 1. రేపటి రోజున ఉదయం సూర్యోదయం తర్వాత పూజ, ధ్యానం చేయడం అయితే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజున సింహరాశి వారి యొక్క జాగ్రత్తలు కోపంతో తీసుకున్న నిర్ణయాలకైతే కొంచెం నష్టం జరగవచ్చండి. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అయితే అవసరం అండి. రేపటి రోజు మీకు చాలా ధైర్యం అనేది పెరుగుతుంది. అలాగే కొత్త పరిచయాలతో మీకు ఆర్థిక ఆదాయం మార్గాలు అనేవి కూడా తలుపు తట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీరికి ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం కూడా ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఏ దేవత ఆరాధన చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది పూర్తిగా మనం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. మరియు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా అనుకూలమైన రోజుగా ఉంటుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి మీరు చెప్పాలంటే చాలా చెప్పాలి, కానీ కష్టజీవులండి. ఏదైనా ఆఫీస్లో ఉంటే పలానా వ్యక్తులు ఉన్నట్లయితే ఈ రాశి వ్యక్తులు మీ ఆఫీస్కి చాలా పైకి ఎదుగుతుంది. ఎందుకంటే మీరు చాలా వరకు కష్టజీవితం చెప్పుకోవాలి. అలాగే నలుగురితో కూడా సమయానికి పనులు మార్చడానికైతే మీరు సిద్ధంగా అయితే ఏ క్షణమైనా ఉంటారు. కాబట్టి వీరు ఆఫీస్లో ఉన్నట్లయితే కనుక వీరు చాలా అదృష్టవంతులుగా మారుతారు. చూడ్డానికి ఏంటంటే వీరు చాలా సింపుల్గా ఉంటారు, కానీ వీరి యొక్క తెలివితేటలు చాలా వరకు ఎక్కువగానే ఉంటాయండి. అలాగే వీలైనంత వరకు అందరికి కూడా వీరు సహాయం చేస్తూ ఉంటారు. సమస్య వచ్చిందంటే వీరు కాసేపు బాధపడతారు, కానీ వెంటనే దానికోసం పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లేదా పరిష్కారం ఏ విధంగా దొరుకుతుందో అనే ఆలోచన విధానాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు, కానీ పదే పదే బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ వ్యక్తులకు ఎల్లప్పుడూ కూడా కష్టాలే అధికంగా ఉంటాయండి. కానీ ఇప్పుడు కష్ట సమయాలు ముగిసిపోయి సంతోషం అనే సమయం అయితే వీరికి ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని తట్టుకునేటువంటి శక్తి కూడా వీరికి అధికంగానే ఉంటుందని చెప్పుకోవాలి. కానీ ఒక సొల్యూషన్ ఏమిటంటే మీరు బాగా వెతుక్కుంటూ ఉంటారండి. ఇక రేపటి రోజు మీరు కొత్తగా ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా కొత్తగా ఒక పని ప్రారంభించాలని కానీ ఖచ్చితంగా అయితే సక్సెస్ అనేది రేపటి రోజున కనిపిస్తుందండి. ఎందుకంటే రేపటి రోజు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండటంతో మీ జీవితం అనేది చాలా వరకు కూడా మారబోతుందని చెప్పుకోవాలి. కష్టాలు వచ్చినప్పటి నుంచి రోజుగా రేపటి రోజులైతే చెప్పుకోవాలండి. కాబట్టి ఈ రాశివారు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు. అలాగే రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా శివాలయ దర్శనం అయితే చేసుకోండి. కాబట్టి మీకు అంత శుభమే జరుగుతుంది.
ఇక రేపటి రోజు శివాలయానికి వెళ్ళే ముందు ఏదైనా ఒక పెద్ద శుభవార్త వింటామని చెప్పైతే మీ యొక్క పెద్దలు అనుకుంటూ ఉంటారండి. మరి ఆ శుభవార్త మీ జీవితంలో అనుకొని నిత్య ఒక ఫోన్ కాల్ రూపంలోనే ఒక మెసేజ్ రూపంలోనో రావడం అయితే మీ యొక్క గమనాశనం అండి. రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. వ్యాపారంలో, ఉద్యోగంలో, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు కూడా ఇంట్లోనే ఉండి ఏదైనా పని చేసేవారికి కూడా అన్ని విధాలుగా ఆర్థికంగా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. అంతేకాదండి, ఆర్థికంగా ఎక్కువగా డబ్బు కనిపించేటువంటి రోజుగా కూడా రేపటి రోజున చెప్పుకోవాలండి. మీరు ₹1 కష్టం చేస్తే ₹1 మీ జీవితంలో మీకు రేపటి రోజున చూస్తామని చెప్పి అనుకోవాలండి. అంతే కదండి, రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా అది మీకు ఏదో ఒక విధంగా లాభదాయకంగా అయితే పరిణమిస్తుంది. ఇక రేపటి రోజున మీరు బయటికి వెళ్ళే ముందు తప్పకుండా అయితే మీరు ఖచ్చితంగా కూడా రేపు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. చాలా వరకు ప్రయత్నించండి కూడా. రేపటి రోజున దుర్గాదేవి మిమ్మల్ని ఆరంభించడానికి ముఖ్యంగా సూర్యబలం వలన మీకు లక్ష్మి కూడా రేపటి రోజున పెరగబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని గ్రహాల్లో సూర్యుడు మీకు అనుకూలంగా ఉన్నట్లయితే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నట్టే. కాబట్టి సూర్యబలం అనేది రేపటి రోజు మీకు ఎక్కువగానే ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా ఎక్కువగా కలగపోతుంది. అలాగే మీ పేరు, మీ సంపద అనేది కూడా రేపటి రోజు రెట్టింపు అవబోతున్నాయండి. గౌరవం కూడా ఎక్కువగానే పెరగడంలో రేపటి రోజు మీకు చాలా అంటే చాలా వరకు సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. అలాగే ధన ప్రాప్తి కలుగుతుంది. ఇక కొన్ని రోజుల పాటు సూర్యబలం అనేది మీకు చాలా అనుకూలంగా మారబోతుంది. ఇక రేపటి రోజున మీరు ఏది చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాదండి, ఇక రేపటి రోజు మీకు శుక్రుడి యొక్క బలం కూడా పూర్తిగా అయితే మీకు తోడవబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి శుక్రుడి యొక్క బలం అనేది మీకు అందుకోవడం వల్ల లక్ష్మి యొక్క కటాక్షం అనేది కూడా మీలో రెట్టింపు అవుతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు నీ రాశి వారికి శుక్రబలం వల్ల పుత్రప్రాప్తి సౌకర్యాలు కూడా చాలా వరకు అనుకూలంగా కలిగి ఉంటాయన్నమాట. అలాగే కుటుంబంలో మీ యొక్క సంతానంతో రెట్టింపు అవడం అయితే సంతోష వార్తలు అయితే వినబోతున్నారు. వారిని చూసి మీరు చాలా గౌరవిస్తారు. అలాగే వారిని మీ మనసులో ఎంతో పొగుడుకుంటారు, కానీ పైకి మాత్రం చెప్పరండి. మీ సంతానం వల్ల ముఖ్యంగా రేపటి రోజున చాలా సంతోషంగా ఉండబోతుంది. ఇక రేపటి రోజు మీ సమాజంలో గౌరవం అనేది రెట్టింపు కాబోతుంది. అంతేకాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది పెరగడం వలన రాబోయే 15 రోజుల్లో మీ పాటు మీకున్న అన్ని రకాలకు కూడా కలిసి వస్తుంది. అంటే ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకునే వారికి రేపటి రోజున పని ప్రారంభించండి. ఖచ్చితంగా అయితే విజయం సాధిస్తారు. అంతేకాకుండా రేపటి రోజున ఈ రాశి వారికి 4 గ్రహాల వలన చాలా వరకు అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. శుక్రుడి వలన రేపటి రోజున ఈ రాశి వారికి అండకాలు కూడా అందంగా, కళలపై కూడా ఎక్కువ శ్రద్ధ అయితే పెరుగుతుంది. అలాగే ప్రేమపై ఎక్కువగా కూడా రేపటి రోజు మీకు ఆసక్తిని ఇక్కడ చూపిస్తుంటుంది. కొత్తగా ప్రేమలో పడేవారికి కూడా రేపటి రోజు ఖచ్చితంగా మీ జీవితంలో సరైనటువంటి జీవిత భాగస్వామిని మీరు ఎంచుకోగలుగుతారు. శుక్రుడు మీకు అనుకూలంగా ఉండడంతో మీకు ప్రేమ పైన శ్రద్ధ మరింత ఎక్కువ అవుతుంది. అలాగే మీ మనసులో ఎంతో ఉల్లాసంగా ఉండటంతో ప్రేమపై మీ మనసు అనేది ఎక్కువగా మలుతుందన్నమాట. ఇక ఈ రాశివారు 4 గ్రహాల వలన మీకు ఇలాంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి సమయాన్ని ఏమాత్రం కూడా వృధా చేసుకోకుండా మీ పనిలో మీరు లీనమై ఉండడం మంచిది. అప్పుడే మీరు ఖచ్చితంగా అయితే విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవాలి. ఇక ఇంతకాలంగా ఎన్నో కష్టాలను కన్నీళ్ళలో మీరు చూశారు. అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క ఏడుపులు కూడా మీరు చూసి ఉంటారు. కానీ ఆ వ్యక్తుల యొక్క ఏడుపు, ఈర్ష్య అనేది ఈ మధ్యకాలంలో ఏది చూసినా మీకు కలిసి రాకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. కానీ శత్రుపీడ అనేది రేపటి రోజున కొంచెం తగ్గుముఖం పట్టి మీరు గమనిస్తారు. కాబట్టి రాశిలో ఎలాంటి వారు ఎలాంటి పనులు చేసినా, ఎలాంటి వృత్తిలో ఉన్నవారైనా కానీ సరైనటువంటి ఆలోచన విధానంలో చాకచక్యంగా అయితే ముందుకు వెళ్తారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ యొక్క జీవితం అనేది కొత్తగా మారుతుంది. ఇక కొత్త ఆదాయ మార్గాలు అయితే తలుపులు తీర్చుకుంటాయి. అలాగే 4 దిక్కుల నుండి మీకు రేపటి రోజున మంచి అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. స్పాన్సర్స్ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకున్నా, సాధించాలనుకున్నా కానీ రేపటి నుంచి మీకు తప్పకుండా ప్రయత్నించండి. అదేవిధంగా ముఖ్యంగా రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీకు విపరీతమైనటువంటి అదృష్టం అనేది ఒక ఫోన్ కాల్ రూపంలోనే రావచ్చండి. ఏ ప్రకారం చూసినా కూడా రేపు మీకు లక్ష్మీ కటాక్షం అనేది, ధన ప్రాప్తి అనేది కూడా ఖచ్చితంగా కలుగుతుందని చెప్పుకోవాలి. కుటుంబంలో సంతోషంగా అయితే రేపటి రోజు మీరు గడపబోతున్నారని కూడా చెప్పుకోవాలి. అలాగే కాస్త మానసిక ఒత్తిడి అనేది కూడా మీకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అది కూడా మీ యొక్క చిన్ననాటి మిత్రుల వల్ల కావచ్చు,
లేదంటే కొత్త పరిచయాల వల్ల కావచ్చు, లేదంటే మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా అయినా ఏదైనా సరే రేపటి రోజున మీకు కొంచెం మనశ్శాంతికి గురయ్యే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉంటుందని మీ యొక్క వారితోటి కొంచెం ఆచిచూసి వ్యవహరించడం అయితే చాలా వరకు మంచిదని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజునైతే మీ యొక్క భార్యాభర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు అయితే వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది. ఏదైనా సరే ఏదైనా ఒకళ్ళు ఆ విషయాన్ని సర్దుకుని అయితే మీ ఇద్దరి మధ్య గొడవ అనేది సర్దుమర్చుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున మీకు రాశి వారికైతే మీ మనసుని తాకేలాగా ఏం పట్టించుకోవద్దు, ఏ విషయం కూడా ఆలోచించవద్దు. అదే రేపటి రోజున ఏదైనా ఒత్తిడికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోండి. కాబట్టి వేటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తేనే జీవితం ఆనందంగా ఉంటుంది. అయినా సంతానం కలగని వారికి కూడా రేపటి రోజున సంతాన రూపంలో ఏదైనా మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవాలండి. అంతేకాకుండా ముందుగా పుత్ర సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది. అష్టలక్ష్మిలో 4 లక్ష్ములు మీకు చాలా సపోర్ట్గా అయితే రేపటి రోజున ఉన్నారు. ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, అలాగే గజలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా 4 లక్ష్ములు కూడా మీకు చాలా వరకు సపోర్ట్గా అయితే రేపటి రోజున ఉండబోతున్నారు. మీరు ఇంతవరకు ఏది సాధించినా రేపటి రోజున సాధించే అవకాశం ఉంటుంది. మీ ముందైతే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏది ప్రయత్నించకుండా ఏది కూడా కలిసి రాదనే చెప్పుకోవాలి. కాబట్టి మీ వంతు కూడా మీరు కృషి చేయండి. మీరు ఖచ్చితంగా అయితే విజయం సాధించే అవకాశం ఉంటుంది. రేపటి రోజున మీకు ధనప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పి మనం ఏ పని చేయకుండా కూర్చుంటే మాత్రం మనల్ని ఏది కూడా వరించదు. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తేనే తప్పకుండా అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, విజయ ప్రాప్తి ఖచ్చితంగా కలిసి వస్తుందండి. ఇంకా అదేవిధంగా ఇలాంటి ప్రయత్నం చేసిన వారిలో కూడా విజయాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారు. మరి తెలిసింది కదా అండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.